హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను కుక్కడపల్లి జేఎన్టీ దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేశానన్నమాట. అక్కడ చాలా బాగుంది. ఎగ్జిబిషన్లో ఏం దొరుకుతాయో అవన్నీ మనకు అక్కడ దొరికేస్తున్నాయి. నెక్స్ట్ ఇవి ఐరన్ సామాను, ఐరన్ బాణళ్ళు అలాంటివన్నీ అక్కడ బాగా దొరుకుతున్నాయి అన్నమాట. నేను అవి కూడా కొన్ని కొనుక్కున్నాను, చూపిస్తాను. ఆ షాప్ కూడా చాలా బాగున్నాయి అన్నీ. ఇది కుంపటి అంటారు, తెలుసో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ కుంపటితో సహా అన్నీ దొరుకుతున్నాయి అక్కడ. రోళ్ళు, రోకళ్ళు, ఇవి మనుబుల్ చుట్టలు అంటారు కదా, అవి అన్నీ దొరికేస్తున్నాయి. A to Z అనమాట, మొత్తం ఉన్నాయి. సరే, నేను ఒకసారి వీడియో తీద్దామని తీశాను. ఇవి చిన్న చిన్న సైజు బాణళ్ళు అనమాట. ఇవి యాక్చువల్గా ఐరన్ బాణళ్ళు. నెక్స్ట్ క్యాస్ట్ ఐరను, అన్ని రకాలు ఉన్నాయి ఈయన దగ్గర. నేనైతే ఐరన్ తీసుకున్నాను అనమాట. చిన్న సైజు 3 సైజులు, ఒకటి పోపుకి, ఒకటి నార్మల్గా డైలీ యూస్ కర్రీస్ చేయడానికి, ఒకటేమో అప్పుడప్పుడు వడియాలు ఇట్లా చిన్న చిన్నవి బజ్జీలు లాంటివి వేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అన్నమాట. నెక్స్ట్ నేను మనుబుల్ చేసేది, మురుకులు చేసేది, అవి లోపల ప్లేట్స్ ఉంటాయి కదా, అవి పోయాయి నా దగ్గర, అందుకని అది వేరే తీసుకున్నాను. ఇది రోకలి ఒకటి తీసుకున్నాను. నా దగ్గర రోల్ ఉంది కదా, రోకలి ఒక మోడల్, చిన్న సైజు, భలే బరువు ఉన్నాయి. కట్టె చూసారా, అది నల్ల ఒక ఇది చాలా బాగుంది దిట్టంగా, స్మెల్ కూడా ఏం రావట్లేదు, అందుకనే అది తీసుకున్నాను. అది 300 చెప్పాడనమాట. అదొకటి తీసుకున్నాను. ఈ చిన్న చిన్న సైజు బాణలు తీసుకున్నాను. నాకు ఈ కుంపటి కూడా తెచ్చుకుందామని ఉన్నింది, ఎందుకంటే ఎప్పుడైనా బయట పెట్టి అలా పొంగల్ చేయడానికి, అట్లాంటివి పాలు పొంగించుకోవడానికి ఎప్పుడైనా అలా చేసుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ ఈ తిరగలు వచ్చి 1500 చెప్పాడు. అది బాగుంది. ఇంట్లో ఒకటి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. చెయ్యాలి అని కాదు, ఇంట్లో ఎప్పుడైనా సరదాగా కూడా ఉంటుంది. ఈ ఐటమ్స్ పాతవి ఉన్నాయి ఇలా అని పిల్లలకు చెప్పడానికి కూడా ఉంటాయని కొని పెడదాం అనుకున్నాను అనమాట. పెళ్ళిళ్ళకి వాటికి అన్నిటికీ పూజిస్తారు కాబట్టి అవన్నీ పెట్టి ఇంట్లో ఉంచుదాం అనుకున్నాను. రోకలి అంటే ఎలాగో ఉంది కాబట్టి తిరగలు కూడా తీసేసుకుందాం అనుకున్నాను అనమాట. అంటే లక్ష్మీదేవికి మంచిది అంటారు కదా ఇంట్లో ఉంటే, అందుకని. నెక్స్ట్ చూసారా ఎంత చిన్న చిన్న సైజు పీలర్స్, కత్తులు, బూందీ గెరిట, చాలా రకాలు ఉన్నాయి. దోస పెనాలు, కవ్వము, తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు చెప్పడానికి నాకు గుర్తుండట్లేదు అనమాట. అన్ని రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది కొబ్బరి తురుముతారు కదా, ఇది కూర్చొని కింద తురిమేది లాంటిది ఉంటుంది కదా మోడలు, అది అన్నీ ఉన్నాయి. చూసారా, ఇవి గుంట పొంగనాలు చేసేది, అవి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. జేఎన్టీ దగ్గర మాంగళ్య షాపింగ్ మాల్ ఎదురుగుండా లైన్ అంతా స్ట్రీట్ షాపింగే అనమాట. అంటే ఆపోజిట్ కాదు, ఆ లైన్లోనే ఎదురుగుండా, అంటే మాంగళ్య షాప్కి కొంచెం ముందరే అన్నీ ఇది షాపింగ్ అంతా ఉందన్నమాట. బ్యాంగిల్స్, బ్లౌజెస్, ఇంకా ఎన్ని అంటే ఇయర్ రింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా రకాలు షాపింగ్ ఉన్నాయి. అసలు ఏమి ఉన్నాయని కూడా కొన్ని చూడలేదన్నమాట నేను. ఫుడ్ షాపింగ్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. రకరకాల ఫుడ్ ఉన్నాయి ఇక్కడ. నేను అంతగా తిరగలేదు. ఈ షాప్లో చూశాను. నెక్స్ట్ ఫ్యాన్సీ షాప్లో ఏవో కొన్ని తీసుకొని వచ్చేసామన్నమాట. చూసారా, ఈ స్కిల్లెట్ మోడలు, ఇది చాలా బాగుంది. ఇది అదే మనకు అమెజాన్లో అయితే 1500 దాకా ఉంది. ఇతని దగ్గర 1000 రూపీస్, 1200 అలా చెప్తున్నాడు. కొంచెం తగ్గిస్తున్నాడు, అంటే 50 రూపీస్, 100 రూపీస్ మాత్రం కొంచెం గట్టిగా అడిగితే తగ్గిస్తున్నాడు అంతే అన్నమాట. నెక్స్ట్ ఇది కుంపటి ఉంది. నెక్స్ట్ ఇలా గుంత పొంగనాలు, అవి బాణళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూసారా, కవ్వము ఎంత బాగుందంటే అంత బాగుంది. మజ్జిగ చిలుక్కోవచ్చు, అంటే కొంచెం కిందది వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది కదా, పప్పు ఇది చేసుకోవడానికి, స్మాష్ చేసుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంది, అందుకని నేను ఒకటి తీసుకున్నాను ఇది. ఎందుకంటే మామూలుగా కిందది పార్ట్ అనేది విడిగా వచ్చేస్తూ ఉంటుంది, అప్పుడు మనకు కొంచెం దాంట్లో అంతా మురికంతా చేరిపోతూ ఉంటుంది. అందుకని నేను ఇది కొనలేదు ఎక్కువ. ఇప్పుడు ఇది మొత్తం ఒకటేగా ఉంది కాబట్టి, ఒకే చెక్కతో ఉంది కాబట్టి తీసుకున్నాను, బాగుందని.
నెక్స్ట్ ఇది ఇట్లా రాయి తీసుకున్నాను అనమాట. ఇట్లా నూరే బండలాగా ఉంటుంది కదా, అది చిన్న సైజు తీసుకున్నాను నేను. అంటే సరదాగా అన్నీ చేసేద్దామని కాదు, అది చూసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తెప్పించుకోవాలని. అమెజాన్లో ఉంది, ఇక్కడ బయట ఇంకొక షాప్లో ఎక్కడో చూశాను. సరే ఇప్పుడు ఇక్కడ దొరికింది కాబట్టి అది తీసుకున్నాను. అది 900 చెప్పాడనమాట. నెక్స్ట్ చూసారా చిన్న సైజు బాణళ్ళు, అది 300 చెప్పాడు ఒక్కొక్కటి. 250కి ఇచ్చాడనమాట. ఆ కవ్వం తీసుకున్నాను. నెక్స్ట్ ఇది స్కిల్లెట్ తీసుకున్నాను. ఇది మనం పప్పులు వేయించుకోవడానికి, ఆలు ఫ్రై అట్లాంటివి చేసుకోవడానికి, ఇంకా దిబ్బ రొట్టె అవి వేసుకోవడానికి చాలా రకాలుగా పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ చిన్న చిన్న సామాను పిల్లలు ఆడుకునేవి అయితే చాలా ఉన్నాయి. బిందెలు, కుక్కర్లు, గిన్నెలు, దాన్ని ఏమంటారు మిక్సీలు, అన్నీ స్టీల్ అనమాట. బకెట్టు, ఇవి వడగట్టుకునేవి దగ్గర నుంచి అన్ని బాణలి అన్ని స్టీల్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి చూస్తే. చూసారా ఇది మనకు బయట అమెజాన్లో కానీ ఏదైనా దేంట్లో అయినా యాప్లో తీసుకుంటే, ఆన్లైన్లో తీసుకుంటే చాలా రేటు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ కనీసం 500-600 తక్కువ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇక్కడ JN2 దగ్గర మాంగళ్య షాప్ ఎదురుగుండా ఉండే వీటి దగ్గర తీసుకుంటే చాలా బాగున్నాయి. ఎవరైనా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇట్లాంటి షాప్లో కొనుక్కుంటే మనకు బెనిఫిట్, నెక్స్ట్ వాళ్ళకి మనం కొన్నట్టు వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. ఎందుకంటే ఎంతసేపు మనం ఆన్లైన్లోనే తెప్పించుకుంటుంటే ఎక్కువ డబ్బులు పెట్టి మనం ఆన్లైన్లో తెప్పించుకుంటాము. ఇట్లాంటి వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది, మనకు తక్కువ డబ్బులు కొనుక్కున్నాం అనే తృప్తి ఉంటుంది. చూసారా అవైతే చాలా రకాలు ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి. నాకు అవి నచ్చేసాయి అన్నమాట. అవి చూస్తూ ఉంటే తీసుకోవాలనిపించింది. ఆ తర్వాత మార్బుల్వి చిన్న చిన్నవి కుండలు లాంటివి, అగరబత్తి స్టాండులు, ఇట్లాంటివన్నీ రకరకాలు ఉన్నాయన్నమాట. నేనైతే రోకలు తీసుకున్నాను. చూసారా ఇంటికి వచ్చాక నేను ఏమేమి తీసుకున్నానో చెప్తున్నాను చూడండి. నాకు ఇష్టమైన షాపింగ్ అనమాట. నాకు బంగారం కొట్టుకు తీసుకెళ్తే తీసుకుంటానో లేదో కానీ, నెక్స్ట్ బట్టల కొట్టుకు వెళ్ళినా ఏ 2-3 సెలెక్ట్ చేస్తానేమో కానీ, ఇట్లాంటి కొట్టుకు వెళ్తే మటుకు ఆల్వేస్ ఎన్ని ఉన్నా నాకు మళ్ళీ ఆ బాణలి, ఆ గిన్నెలు, ఆ కుక్కర్లు ఏదో చూస్తూ ఉంటాను. వెరైటీగా ఏమైనా కనిపిస్తే తీసుకుందాం అనేసి అనమాట. చిన్నది చాలా చిన్నగా ఉంది, హ్యాండీగా ఉంది కదా, అందుకని అది తీసుకున్నాను. రోకలి చిన్న చిన్న రోళ్ళు ఉన్నాయి కదా, ఎప్పుడైనా చింతకాయ అట్లాంటివి దంచుకునేటానికి, నేను దంచకపోయినా పిల్లలైనా దంచిస్తారు కదా, అందుకని. ఇది ముద్దకవ్వం అంటారు కదా, పప్పు మెదుపుకోవడానికి అట్లాంటి వాటికి. ఇది పావుసేరు చాలా రోజుల నుంచి ఎతుకుతున్నాను, ఎక్కడ పెద్ద పెద్ద కొట్లల్లో కూడా ఎక్కడ కనిపించలేదు. ఈరోజు ఇతని దగ్గర ఉంది. ఐరన్ది పావుసేరు, అద్దెసేరు అనమాట. వెంటనే తీసుకున్నాను. ఒకటి 50 రూపాయలు చిన్నది పావుసేరు, పెద్దదేమో 100 రూపాయలకి ఇచ్చాడు. ఐరన్ అనమాట, చాలా వెయిట్ ఉన్నాయి. ఇది ఇంట్లో ఉంటే మంచిది అంటారు, ఇంట్లో ఉంటే కూడా. సరే నేను ఒకటి పావుసేరు ఉంటే మంచిది కదా, ఆయన బియ్యంలో కొలతకుంటుందని తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి మనుబులు, మురుకులు చుట్టేది. నా దగ్గర అన్ని బిళ్ళలు పోయాయి, ఒకటే ఉంది. దాంతోనే వేస్తే పిల్లలకి అది రకరకాలు ఉన్నట్టు లేదనమాట. ఏది చేసినా వాంపూస చేసినా అదే మోడలు, మురుకులు చేసినా అదే మోడలు, మనుబులు చేసినా అదే మోడల్ చేస్తూ ఉంటే బాగాలేదు, అందుకని ఇది తీసుకున్నాను. ఇదైతే ఆన్లైన్లో 900, 1000, 1100 ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. అగ్రోమిక్లో కూడా ఎక్కువ రేటే ఉన్నింది ఇది, అందుకని నేను ఎక్కువ తీసుకోలేదు. ఇక్కడేమో 250కి ఇచ్చాడు అనమాట. 350 ఉంది, 250కి ఇచ్చాడు. సరే ఏమాత్రం పనిచేస్తుందో ఇదేమో తెలియదు కానీ ఇది తీసుకున్నాను. ఈ మోడల్ లేదు కాబట్టి ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇది తీసేసుకున్నాను ఒకటి. ఆ తర్వాత చూద్దాం నేను ఏమేమి కొన్నానో. అసలు మీరందరూ కూడా ఇట్లాంటివన్నీ తీసుకొచ్చుకుంటారనమాట. హైదరాబాద్లో ఎవరున్నా సరే వాళ్ళకి ఇట్లాంటి షాపింగ్ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోండి. కూకట్పల్లిలో అసలు ఎన్ని ఉన్నాయో, అసలు నేను ఫస్ట్ టైం అంటే 4-5 టైమ్స్ అటు సైడ్ వెళ్ళాను, కానీ ఇంత షాపింగ్ ఉందని ఎప్పుడు నేను చూడలేదు.
అంటే అలా మనం ఆటోలోనో కార్లోనో లేకపోతే మెట్రోలోనో వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి తెలీదు. ఈసారి నేను అక్కడ దిగి పర్టికులర్గా ఈ షాప్స్ అన్నీ చూడటానికనే వెళ్ళాను కాబట్టి నాకు ఇంత షాపింగ్ ఉంది ఇక్కడ, మనకి ఏ చిన్న వస్తువు కావాలన్నా దొరికేస్తాయి అని అర్థమైందనమాట. పెద్ద పెద్ద కార్లల్లో వచ్చి కూడా ఎన్నెన్ని కొనుక్కెళ్తున్నారంటే అంటే ఆన్లైన్లో అంతంత రేటు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అతని దగ్గర బాగా కొనుక్కెళ్తున్నారు. అక్కడ 2 షాపులు మాత్రమే ఉన్నాయి, అందుకని అక్కడ మంచిగా ఉన్నాయి కాబట్టి బాగా కొంటున్నారు. చాలా తక్కువ రేటుకు కూడా వచ్చేస్తాయి కాబట్టి మనం అనుకున్న రేట్లో ఒక 4-5 తీసేసుకోవచ్చు వెరైటీలు కాబట్టి. నేనైతే ఈ చిన్న మూకుడు చూసారా, చాలా బుజ్జిది, ఇది పోపు వేసుకోవచ్చు. చాలా చిన్న సైజ్ అనమాట. మా వారు ఒకటే ఎగతాళి చేస్తున్నారు, ఎన్ని బాణళ్ళు ఉన్నా మళ్ళీ బాణళ్ళే చూస్తావేమిటి అని. అయినా సరే నాకు అదే కావాలి. కాకపోతే ఇవి కొంచెం సీజన్ చేసుకోవాలి. ఇవి ఐరన్ అనమాట, ప్యూర్ ఐరన్. అవి మటుకు కొంచెం ఎప్పుడు సీజన్ చేసుకోవాలి, ఆయిల్ అప్లై చేసేసి ఉంచాలన్నమాట. సీజన్ చేసిన తర్వాత కూడా మనం వాడాక మళ్ళీ లోపల పెట్టాల్సి వస్తే ఆయిల్ అప్లై చేసేసి టిష్యూతో తుడిచేసి లోపల పెట్టుకోవచ్చు, అట్లా చేయాలి. ఇంకోటి క్యాస్ట్ ఐరన్ అయితే నార్మల్గా వాడుకోవచ్చు అనమాట రెగ్యులర్గా. క్యాస్ట్ ఐరన్ అయితే ఆయన దగ్గర సీజన్ చేసే ఉన్నాయి కానీ ఐరన్ చేయలేదన్నమాట ఇవి. ఇప్పుడు మనం దీన్ని ఇంటికి తెచ్చి సీజన్ చేసుకోవాలి. అంటే రైస్ వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు, గంజి ఇలాంటివన్నీ దీంట్లో స్టోర్ చేసి పెడితే 4-5 డేస్ అట్లా చేస్తే దాంట్లో ఉన్న తుప్పు లాంటిదంతా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఉల్లిపాయ ఫ్రై చేసి ఆ తర్వాత మనం వాడుకోవచ్చు రెగ్యులర్గా. ఇది చాలా బాగా పనికొస్తుంది అనమాట. దీన్నేమో ఈ బాండీ పేరు స్కిల్లెట్ అంటారనమాట. కొంచెం పెద్ద సైజు మనకు చూడటానికి అలా అనిపిస్తుంది కానీ 26 ఇంచెస్ ఇది, చాలా పెద్దదనమాట. దీంట్లో 1 కిలో పల్లీలు వేయించేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సాంబార్ పొడికి ఇట్లాంటివి వేయించేసేటప్పుడు, ఆలూ ఫ్రై ఇప్పుడు ఒక 7-8 మందికి ఆలూ ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవి తీసుకున్నాను అనమాట. కింద పెద్ద బాండి స్కిలెట్, నెక్స్ట్ చిన్న చిన్న ముకుళ్ళు. నెక్స్ట్ చూడండి, అసలు వెళ్ళిందే నేను దీనికోసం. మీరు ఎవరైనా నవ్వుకుంటారు, నేను ఆల్రెడీ మా ఇంట్లో 2 రకాల రోళ్ళు ఉన్నాయి, అయినా కూడా నేను వెళ్ళి తెచ్చుకున్నాను. నాకు ఇట్లా నూరే బండ లాంటిది కావాలని ఆన్లైన్లో చూస్తున్నాను, ఎక్కువ రేటు ఉంది, సరే ఇక్కడ ఉంది అని చూసి వెళ్ళి తెచ్చుకున్నాను. నేను ఇలా ఉండేది తీసుకొచ్చుకున్నాను అనమాట ఈసారి. మీకు ఎంతమందికి బాదంకాయ అంటే తెలుసో తెలియదు కానీ బాదంకాయ షేపు మోడల్ ఇది, అంటే ఓవెల్ షేపు. ఆ మోడల్లో ఉండే ఇట్లా చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. మా అబ్బాయిని ఎప్పుడైనా నేను అల్లం పచ్చిమిర్చి నూరిమ్మంటే నాకు ఆ రోలు, చిన్న రోలు ఉంది కదా మమ్మీ అది ఇస్తే నేను దంచిస్తా అని చెప్తాడనమాట, అంత ఇష్టం వాడికి. ఇప్పుడు నేను దీన్ని చూసి అంత ఇష్టంగా కొనుక్కొచ్చాను. నేను చేయకపోయినా పిల్లలు ఇలా చేస్తారులే ఎప్పుడైనా అనేసి పండు మిరపకాయ చూసినప్పుడు నాకు అలా చేయాలనిపించింది. కంపల్సరీ దాన్ని వెళ్ళి నేను చూసి ఎతికి ఈ మోడల్ కొనుక్కొచ్చుకున్నాను. నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది. దీనికోసం వెళ్ళాను, ఇంత షాపింగ్ చేశాను అన్నమాట. చూసారా, ఈ రోకలు అయితే నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను కానీ అది అసలు పుచ్చిపోయింది అనమాట. 2-3 సార్లు తడి తగిలి పాడైపోయింది. ఇది ఎప్పటికీ పాడవదంట. ఇదేదో ఈ కట్టె పేరు కూడా ఏదో చెప్పారు అతను, అడవి నుంచి వస్తాయి అని చెప్పేసి, అక్కడెక్కడి నుంచో తీసుకొస్తారని. బాగుంది చాలా, అందుకని తీసుకున్నాను. బరువు ఉంది, కలర్ కూడా చూసారా అంత పాతకాలం రోకళ్ళు ఉంటాయి చూడండి, అట్లాంటి వెరైటీ లాగా ఉంది కాబట్టి తీసుకున్నాను. ఎప్పుడైనా పనికొస్తుంది కదా పసుపు దంచడానికి అట్లాంటి వాటికని. ఈ మురుకులది ఎంతో అవసరమైన వస్తువులు మాత్రమే తెచ్చుకున్నాను. చాలా ఇష్టమైనవి నేను షాపింగ్ చేశాను అనమాట. ఈరోజు ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు. మీరు నవ్వకండి, నాకు అలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇట్లాంటి షాపింగ్ చేసినప్పుడు మంచిగా నిద్ర కూడా పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. మీకు కూడా నచ్చితే ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే JN2 ఎదురుగుండా ఉండే మాంగళ్య షాపింగ్ మాల్ ఎదురుగుండా ఉండే లైన్లో ఇవన్నీ ఉన్నాయి. ఈజీగా తక్కువ ధరలో మంచిగా కొనుక్కోండి.
ఆ లైన్లో మీకు బ్యాంగిల్ స్టోర్సు, బట్టల స్టోర్సు మొత్తం చాలా ఉన్నాయి. ఏం కావాలన్నా షాపింగ్ ఉంది. ఫుడ్ కూడా అన్నీ అవైలబుల్ దొరుకుతాయి కాబట్టి ఆ రోడ్ స్ట్రీట్ షాపింగ్ అంతా చేసేయచ్చు సరదాగా. ఒక 2-3 అవర్స్ అలా తిరిగితే సరదాగా కూడా ఉంటుందన్నమాట, ఎప్పుడు ఇంట్లో ఉండకుండా. ఓకేనా, ట్రై చేయండి మీరందరూ కూడా. ఓకే అండి, బాయ్ అండి. నేను ఇప్పుడు దీంట్లో రేపు పండుమిర్చి ఒక 10-15 పండుమిర్చి వేసి, ఉల్లిపాయ వేసి కారం చేసేది చూపిస్తాను దీంట్లో ఫస్ట్. తర్వాత ఇవి సీజనింగ్ కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను, మీరు చూడండి. చాలా ఈజీగా ఇట్లాంటివి అయితే నాన్ స్టిక్ కన్నా ఎక్కువగా పనిచేస్తాయన్నమాట. నాన్ స్టిక్ పై కోటింగ్ మనం తినేస్తాం తెలియకుండా, హై ఫ్లేమ్ పెడతాం కదా, అదంతా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇవి మనం హైలో పెట్టుకోవాలన్నా కూడా ఈ బాండీలు బాగా పనికొస్తాయి.